హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మనందరికీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ ఈఏపీ సెట్ కండక్ట్ చేసిందో దానికి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రాసెస్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉందండి. చాలామంది స్టూడెంట్స్ ఏదైతే కౌన్సిలింగ్ ఫీజు ఉందో ఆ ఫీజు కట్టేసి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా స్లాట్ బుక్ చేసుకొని వెరిఫై చేయించుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ రోజు నుండి వెబ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి క్యాండిడేట్స్ లాగిన్ ద్వారా ఆటోమేటిక్గా వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆల్రెడీ టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్లో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్ ర్యాంక్ వైజ్ డీటెయిల్స్ ఫైనల్ ఫేజ్ యొక్క లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2023లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అయితే ఆ పర్టికులర్ ఫైనల్ ఫేజ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఎక్సెల్ షీట్ నుండి నేను ఒక సపరేట్ డాక్యుమెంట్ చేశానండి. ఈ సపరేట్ డాక్యుమెంట్లో ఏంటంటే, ఈ సపరేట్ డాక్యుమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇది ఓన్లీ మేడ్చల్ డిస్టిక్ సంబంధించిన సపరేట్ డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్ లో నేను ఓన్లీ కంప్యూటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఎవరికైతే తెలంగాణ ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చి మేడ్చల్ డిస్టిక్ లో నియర్ బై కాలేజెస్ లో ది బెస్ట్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ లో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సపరేట్ లిస్ట్ చేశానండి ఈజీ అప్రోచ్ లో. సో ఈ లిస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆప్షన్ పెట్టుకోవడానికి మీకు బెనిఫిట్ వస్తుందండి. సో ఇక్కడ మనకి ఈ లిస్ట్ లో నేను ఎలా ప్లేస్ చేశానంటే, మేడ్చల్ డిస్టిక్ లో టాప్ కాలేజ్ టు బాటమ్ కాలేజ్ బేస్డ్ అపాన్ ది లాస్ట్ సీట్ అలాట్మెంట్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో సీట్ అలాట్మెంట్ ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ నుండి నెక్స్ట్ దాని తర్వాత ఉన్న నెక్స్ట్ కాలేజ్ అలా గ్రేడింగ్ లాగా, అంటే లైక్ టాప్ కాలేజ్ అంటే తక్కువ ర్యాంకులో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యే కాలేజ్ని టాప్ కాలేజ్గా కన్సిడర్ చేసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ కాలేజ్ ప్రయారిటీ ఏది ఏంటి అనేది మేడ్చల్ డిస్టిక్ సంబంధించిన లిస్ట్ అంతా రెడీ చేశానండి. ఈ లిస్ట్ లో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ 1 or 2 యూనివర్సిటీస్ మాత్రమే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ప్లే చేశాను. ఎందుకంటే యూనివర్సిటీస్ లో చాలా మంది స్టూడెంట్స్ మాకు ఏ డిపార్ట్మెంట్ వచ్చినా పర్లేదు జాయిన్ అవుదామని అనుకుంటారు కాబట్టి అందుకని ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ కి మాత్రమే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేశాను. బట్ నార్మల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. దట్ టు టాప్ టు బాటమ్ ర్యాంకింగ్ వైజ్ గా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఫస్ట్ కాలేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ, జేఎన్టీయూ కోకటపల్లి యూనివర్సిటీ ఏదైతే ఉందో అదే అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఓసీ కేటగిరీలో 813కి క్లోజ్ అయిపోతుందండి. 813 రావాలి ర్యాంక్. అదే ఓసీ గర్ల్స్ అయితే 962కి క్లోజ్ అయిపోతుందండి. అదే ఈడబ్ల్యూఎస్ బాయ్స్ కి అయితే 1000 నుండి 1000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ లో అయితే ఓన్లీ 1304 ర్యాంక్ వరకు పాసిబిలిటీ ఉందండి. సో ఇది ఓన్లీ మళ్ళీ ఈ లిస్ట్ లో కూడా నేనేం చేశానంటే, మేడ్చల్ డిస్టిక్ లోనే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్, దట్టు ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వరకు మాత్రమే కాలేజెస్ లిస్ట్ ని షార్ట్ అవుట్ చేసి సపరేట్ వీడియో ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి ఓసీ కేటగిరీ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు మేడ్చల్ డిస్టిక్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆ రిలేటెడ్ బ్రాంచెస్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియో చూస్తే వాళ్ళకి డెడ్ ఈజీగా హార్ట్ కేక్ గా ద బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకుంటాం ఈజీ అవుతుందండి. సో నౌ ఫస్ట్ కాలేజ్ జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ అండి. దాంట్లో కేర్ఫుల్ గా చెక్ చేసుకోండి. ఓసీ బాయ్స్ కి అయితే 800 అయిపోతుంది. అదే ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే 1000 దాకా వస్తుందండి. గర్ల్స్ కి అయితే 962 అండ్ గర్ల్స్ కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 1300 ర్యాంక్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. అలాగే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశాను. ది బెస్ట్ కాలేజ్ ఇన్ ద మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఈస్ జేఎన్టీయూ హైదరాబాద్ యాజ్ పర్ ద లాస్ట్ ర్యాంకింగ్స్. సో లాస్ట్ ఎంసెట్ ర్యాంకింగ్ సీట్ అలాట్మెంట్ ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, దట్ ఈస్ ద సెకండ్ కాలేజ్ అండి. ఎక్కడ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 1735 లాస్ట్ ర్యాంక్ అండి ఓసీ కేటగిరీ బాయ్స్ కి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 2205 వచ్చినా వచ్చిందండి. అదే గర్ల్స్ కి అయితే 1777, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 2331 వచ్చినా వస్తుంది. అట్ ద సేమ్ టైం కాలేజ్ ఫీ స్ట్రక్చర్ కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకొని ఆ ఫీ స్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ ఏదైనా ఫీజు రివైజ్ అయితే యాజ్ పర్ దట్ యూ నీడ్ టు పే ద ఫీ. సో నెక్స్ట్ కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఆ తర్వాత జేఎన్టీయూ హైదరాబాదే. ఇక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అండి. ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా
ఫీజు ఏమి ఇవ్వరండి. మనం సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే మనంతట మనం డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్గా ఉండండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో ఫీజు రింబర్స్మెంట్ ఉంది, నాకు వైట్ రేషన్ కార్డు ఉంది అన్నా సరే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాలేజ్ ఫీజు ఎంత అయితే ఉందో అంత కట్టాల్సి వస్తుంది. జేఎన్టీ యూనివర్సిటీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ 3 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్. సో ఇది సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ రిలేటెడ్ వీడియో అయినా యూనివర్సిటీకి మాత్రం నేను ఈసీ, ట్రిపుల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా యాడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ప్రయారిటీ నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే గోకరాజు గంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 2 కాలేజీల కన్నా కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంటుందండి. 4500 దాకా కూడా ఓసీ బాయ్స్కి వస్తుందండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 5200 దాకా కూడా వస్తుందండి. అదే ఓసీ గర్ల్స్ అయితే 5200, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే 5600 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. అదేవిధంగా నాట్ ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ సిస్టమ్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆప్షన్స్ పెట్టాలి అని అనుకుంటే మేడ్చల్ డిస్టిక్లో సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ పెట్టాలి అనుకుంటే నేను ఇచ్చిన ఆర్డర్ని అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ లోయెస్ట్ ర్యాంక్ కాలేజ్ టు హైయెస్ట్ ర్యాంక్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి శ్రీనిధి అండి, శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఆ శ్రీనిధి కాలేజీలో మనకి నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే శ్రీనిధిలో మనకి గోకరాజు గంగరాజులో 4500 దాకా సిఎస్సి వస్తుంటే శ్రీనిధిలో వెన్ కంపేర్ టు గోకరాజు గంగరాజు కొంచెం హెవీ ర్యాంకులు అండి. అంటే లైక్ 8200 వచ్చినా కూడా శ్రీనిధిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ 10,000 బిలో ఎంసెట్ ర్యాంక్ వచ్చిందో, ఓసీ కేటగిరీ ఉండి ఈడబ్ల్యూఎస్ ఉన్న ఓసీ కేటగిరీ అయినట్లయితే వాళ్ళు ది బెస్ట్ కాలేజెస్ నాకు కావాలి మేడ్చల్ డిస్టిక్లో అంటే ఫస్ట్ 4 కాలేజెస్ అంటే జేఎన్టీ యూనివర్సిటీ ఒకటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఒకటి, గోకరాజు గంగరాజు, శ్రీనిధి కాలేజెస్ మీరు అదే ఆర్డర్లో ప్లేస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీ యూనివర్సిటీలో చెక్ చేస్తుంది. అది మిస్ అయిపోతే నెక్స్ట్ గోకరాజు గంగరాజు, అది మిస్ అయితే శ్రీనిధి కన్ఫామ్గా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సారీ. అలాగే ఫర్దర్గా రిమైనింగ్ ఆల్ కాలేజెస్ కూడా ర్యాంక్స్ వైజ్గా నేను ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇదంతా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో అవైలబిలిటీ ఉందండి. అది నేను వీడియోలో డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.